సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. మనం వీళ్ళకి కమ్యూనిటీ హాల్ మనం ప్లాన్ చేయాలి సార్. పైది ఎలాగైనా ఉంచాం కదా ఒకటి. శాసగిరి నగర్లో కమ్యూనిటీ హాల్ దోచేసుకోపోయి ఆపాం. మీకు కూడా చేద్దాం, మీరే కదా చేయించుకుంది. అంత కష్టపడి మనం కట్టేస్తే అటు దోచేద్దాం అనుకున్నాడు, ఆపాం. సారా అయిందా లేదా? మళ్ళీ మొదలైందా? ఇప్పుడు లైట్లు పెట్టారు. ఓకే, ఇవి ఈ లైట్స్, ఈ లైట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎంసి ఇది పెట్టారు. ఇవి దేనికి? చెట్లు వేసారు, మొక్కలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఓకే మీరు అన్నట్టు చనిపోయారు. ఎండిపోయింది. మొక్కే కదా మిగతా పేకకు వస్తాను స్టైల్లో. చచ్చిన మొక్క కూడా పేక్కొని ఉంచారు. అది దేనికి ఇక్కడ అంటున్నారు? ఏం అందం పెరిగింది ఊరికి ఈ లైట్ల వల్ల? ఏం అందం పెరిగింది? నైట్ టైమ్స్ బాగా షో ఉంటుంది కదా, లైట్ పడితే. షో ఎవరికి కావాలన్నా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా. మందులు లేవన్నా, మన మందులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ మందులు లేవు. లేకపోతే మన జక్కమూడి రాజా ఏదో నెల సరిపడ మందులు కొనిచ్చారని అక్కడ టాక్. ఈ లైట్లు ఈ ఖర్చు అన్నెసరిగా పెట్టే బదులు ఆ రూపాయలు దాచుకుని దాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ ఉపయోగించవచ్చు కదా. ఈ చుట్టుపక్కల అన్నిటికీ కూడా ఇదే హబ్, ఇదే మెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తావా? లేకపోతే ఈ దెమ్మలు, ఈ లైట్లు, ఈ ఫుట్పాత్, ఇది ఎవరన్నా ఎవరు ఉపయోగిస్తారన్న? ఇది వాసు గారు, మేము ఈ రోడ్డు గుండా దాదాపు 2-3 సార్లు ప్రయాణించాము. చాలా అందంగా ఉంది రోడ్డు, వెలుగు చాలా వెలుగు కాదన్నా, అవసరం. విశాలంగా ఉంది, అవసరం. ఈ విశాలం ఎవరు చేశారు? ఈ రోడ్ ఎవరు చేశారు అనుకుంటున్నారు? టీడీపీ చేసాం. మీ హయాంలో వేశారు. ఆ హయాంలో రోడ్ అయింది. ఆడ డివైడర్ రంగులు వేశారు, ఇది పెట్టారు, లైట్లు పెట్టారు, అన్న నుంచున్న టైల్ వేసాడు, ఫుట్పాత్ టైల్. ఇదే అన్న వేయడం, ఇదే అన్న వేయడం. అంటే కాలు ఎలా వేసుకొని నడుస్తారు ఎవరైనా జనాలు? లేదు, ఇలా నడుస్తారా? అవును, అది ఆర్ఎంసీ అంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది రూడా. అవును, రూడా నిధులు మ్యాచింగ్ ఇచ్చారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ మొక్కలు వేసారు, మొక్కలకి నీళ్ళు వేసే బాధ్యత కూడా వీళ్ళకి లేదన్న. సో టైల్స్ లేయింగ్ ఇదన్నా, చూడండి టైల్స్ లేయింగ్ ఇదా? ఇంత అధ్వానంగా లేచేస్తారా? కమిషన్ కక్కుర్తి పడడం కాదంటారా వీటిని? ఇదంతా ఈ గార్బేజ్ ఏంటి మళ్ళీ సైడ్ కి ఎవరు మెయింటైన్ చేస్తారన్న? మెయింటెనెన్స్ లేదు. ఇంత అందంగా వేసినప్పుడు ఈ గార్బేజ్ ఇది అందం అన్న. ఇదిగో మీకు ఎతికే కొద్దీ తవ్వే కొద్దీ కనబడుతూనే ఉంటాయి. ఇది ఒక అందం. 2 అది రాయల్ ఛాలెంజ్. అంటే మీరు ఎప్పుడు చూసారు అంటున్నారన్నా? 8 o'clock, అందుకని 8 PM ఉంది. 8 PM ఇక్కడ తాగి పడేసిన గ్లాసెస్ కూడా ఉన్నాయి కదండి. గ్లాసులు కూడా ఉన్నాయి సార్, గ్లాసులు ఉన్నాయి. అక్కడ కూడా ఏదో కనిపిస్తుంది. ఇది బాటిల్, అదిగో బాటిల్, అదిగో బాటిల్, అదిగో బాటిల్, అదిగో బాటిల్, అదిగో బాటిల్. అంటే అందం దేనికన్నా ఇది? ఇలా మందు తాగడానికి అందం. అంటే ఇక్కడికి వచ్చి నైట్ టైమ్స్ ఇక్కడ మందు తాగి పడేస్తున్నారు అంటారు. మందు తాగి పడేస్తున్నారు. ఇది మందు కొట్టడానికి పాయింట్ అవుతుందన్నా, లేకపోతే ప్యాక్ ఆడుకుంటున్నారు. ఇది కౌంటు. ఇక్కడే ప్యాక్ ఆడతారా? ఇక్కడ అదిగో చూసారు కదా, నేను తెచ్చి పెట్టానా ఏంటిది? ఇక్కడ ఉన్నాయి ప్యాక, ఇక్కడ ఉంది మందు, ఇక్కడ ఉంది విందు. మందు, విందు, ప్యాక. ప్యాక, అందులో కౌంట్ కూడా కనిపిస్తుంది. కౌంట్ బాగా ఆడారు, మంచి ఆటగాళ్ళే, బాగా ఎక్కువ రౌండ్లేని అన్న. ప్యాక్ ఆడుకోవడానికి ప్లేస్ బాగుంది, మంచి ఆటగాళ్ళే. మందు, విందు, మందు, విందు, ప్యాక. ఇంకా ఇంకోటి లేదా? అదే అన్న, రామ ఈతో ఉంటే అందరినీ పాడు చేస్తామన్నా. నేను పాడు చేసాను, బాగా చేసామన్నా. నేను మీరు మందు విందు అన్నారు కదా, 2 తెలిసిన తర్వాత అన్న, ఎక్కడైనా భారతదేశంలో ఇలా టైల్ లే చేసి చూసారా? అంటే ఇలా తన్నుకొని పడిపోవాలన్నా లేకపోతే ఏంటి? లెగిసిపోయింది కాదు, స్టైల్ గా ఇలా పోయి స్టైల్ గా నిలబడచ్చు కదా, పాదం ఇలా పెట్టి స్టైల్ కా బాప్. అంటే ఇది లేయింగ్ అంటారా? అంటే ఇవన్నీ కమిషన్ ఒకటో రెండో ఊడిపోతాయి, అంత మాత్రానికి మొత్తం అంతా డ్యామేజ్ కాదు. అక్కడి నుంచి మొదలుకోండి. ఇది వర్షం పడితే దీని చరిత్ర తెలుస్తుంది మీకు. వర్షం పడితే చరిత్ర తెలుస్తుంది. ఇది ఒకటో రెండో అన్నారు, ఇదేమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? ఎంత వంక అంటే ఇలాగ కిందకి ఉయ్యాలా, జంపాలా, నడాలా? చూడండి, ఒక అడుగు పైకి వెళ్తుంది, ఒక అడుగు కిందకి వెళ్తుంది. వాకింగ్ ట్రాక్ వేసారు, కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్ ఇక్కడ నేను వాళ్ళు చేసే పనిని నేను తప్పట్టట్లా.
ఆ కమిషన్ కక్కుర్తో చేస్తున్న విధానాన్ని నేను తప్పుపడుతున్నాను. క్వాలిటీ లేదు అంటున్నారు. క్వాలిటీలోనే చాలా కాంప్రమైజింగ్. కమిషన్ కక్కుర్తి పనులు ఇలా ఉంటాయి. ఓకే, క్వాలిటీ విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉందో అంటారు. కొంచెం కాదని ఎక్కువే. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్ ఉందండి? వెళ్దామండి. అంటే ఈ రోడ్డు ఇదంతా మీరు వేసని చెప్పారు కదా, ఎక్స్టెన్షన్ కానీ సుందరీకరణ కానీ మనది. కేవలం ఫుట్పాత్ టైల్స్ వేసారు, రుడా నీళ్ళతో పెట్టారు, అక్కడికక్కడ బల్లలు పెట్టారు, మధ్యలోనేమో డివైడర్ చేసి మొక్కలు పెట్టారు. ఆ మొక్కలు కూడా చూస్తున్నారు కదా, అన్నీ చచ్చిపోయినాయి. ఇన్ని మొక్కలు నాటారు అన్న. నేను ఒకటి అడుగుతానన్న, కార్పొరేషన్లో గార్డెనర్స్ 15 మంది ఉంటారు. నువ్వు విపరీతంగా సుందరీకరణ పేరుతోటి మొక్కలు నాటేస్తున్నావు. నాటేసినప్పుడు నువ్వు కార్పొరేషన్ కమిషనర్ తోటి సమీక్షించుకొని, గార్డెనర్స్ 15 మందే ఉన్నారు కాబట్టి, ఎక్కడికక్కడ ఉన్నాయి కాబట్టి, వాటరింగ్కి మనం ఎన్ని వ్యాన్లు తీసుకోవాలి, ఎంతమంది గార్డెనర్స్ని మనం అదనంగా తీసుకోవాలి, మొక్కలు చనిపోకుండా ఏం శ్రద్ధ తీసుకోవాలి, ఇన్ని లక్షలు కార్పొరేషన్ నిధుల నుంచి 40-50 లక్షలు పెట్టి మొక్కలు వేసారు. ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలని ఆలోచించాలి కదా. ఇదంతా కూడా గతంలో టీడీపీ హయాంలో చేసింది. ఇదంతా కూడా సుందరీకరణ. అవన్నీ కూడా మనం చేసాం. మధ్యలోనే అన్ని మొక్కలు ఇవన్నీ కూడా ఐలో రాజమహేంద్రవరం ఇక్కడ ఎక్కడ ఉంటుందన్న. రాజప్ప గారు మేము కలిపి ఓపెన్ చేసాం. ఇప్పుడు గార్డెనర్స్ ఒక్కరిని కూడా పెంచి తీసుకోలేదు, ఒక్క ఎడిషనల్ గార్డెనర్ని తీసుకోలేదు. మొక్కలు చచ్చిపోతున్నాయి చూడండి అన్న. మొక్కలు అంటే మెయింటెనెన్స్ చేయించట్లేదు అసలు. మెయింటెనెన్స్ అన్న, పాతేటప్పుడు మొక్కలు ఒక బిగ్ బాస్లోనో లేకపోతే ఒక సీరియల్స్ నటించే వాళ్ళు 2 అమ్మాయిలు తేవడం, వాళ్ళతోటి మంచి రీల్ చేసుకోవడం, నాటించేయడం, ఒక యాక్టివిటీ చేసడం, ఏదో కాలేజీని బలవంతంగా బెదిరించి సెలవు ఇప్పించేసి పిల్లలు తీసుకురావడం, అయిపోయింది, యాక్టివిటీ క్లోజ్. దాని తర్వాత అసలు గార్డెనర్స్ గార్డెనింగ్ చేస్తున్నారు లేదా, మొక్కలకి నీళ్ళు వేస్తున్నారు లేదా సమీక్షించిన దాఖలాలు లేవు. ఒక్కటనే ఆయన హరిత యువత ప్రోగ్రామ్ ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు కదా. అవును, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తమ బర్త్డే రోజు ఒక మొక్క నాటాలి అనేది కూడా పెట్టాడు హరిత యువత ప్రోగ్రామ్. అది మంచిది కాదంటారా మీ దృష్టిలో? కార్యక్రమం చాలా మంచిదన్న. దానికి ముందే మేము మా ట్రస్ట్ నుంచి ఫల మొక్కలు, ఫలాలు ఇచ్చే మొక్కల్ని, ఎందుకంటే మామూలు మొక్కలు ఇస్తే వాళ్ళు పెంచలేని ఫలాలు ఇచ్చే మొక్కల్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి లక్షల కొద్ది మొక్కలు తీసుకొచ్చి ఇచ్చాం పిల్లలకి. చేసాం, కార్యక్రమం మంచిదే, కానీ అమలు చేసే విధానం తనకి తెలియట్లే, అవగాహన లేదు. కార్యక్రమం చేస్తున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, దాని తర్వాత వదిలేస్తున్నాడు, పోస్ట్ ఫాలోఅప్ లేదు. ఈ మొక్కల్ని బాధ్యతగా చూసుకోవాలి కదా అంటున్నాను. పిల్లలతో ఇచ్చామంటున్నాం. ఇప్పుడు పిల్లలకు కూడా ఏముంటుంది, ఓహో నాటైనా అయిపోయింది నా బాధ్యత అనుకుంటున్నాడు. దాని తర్వాత పిల్లల్ని బాధ్యతగా నీ మొక్క ఉంది, నీ మొక్క ఎలా ఉందని ఎప్పుడైనా పంపించి పిల్లల్ని అడిగించాడా? ఇన్స్టిట్యూషన్ బలవంతంగా పిల్లలు కోవిడ్ టైంలో తిరుమలని తీసుకొస్తే కోవిడ్ వ్యాపించింది వాళ్ళందరికీ కూడా. వచ్చిన పిల్లలందరికీ కూడా బయటికి రాకుండా దాచాడు. ఇందాక యాక్టర్స్ ని తీసుకొస్తున్నారు ఓపెనింగ్స్ కి అన్నారు, ఏంటది? షోస్ లోనే ఉంటారు కదన్న, వాళ్ళని ఇంకా ఏదో ఉంటారు కదా ఆర్టిస్ట్, ఏదో వాళ్ళకి ఇంత అంత అని చెప్పి ఇచ్చి తీసుకురావడం, వాళ్ళతోటి ఒక డయాస్ ఏదో సెంట్రల్ వేసాడు, ఇన్స్టిట్యూషన్ పిల్లల్ని హాఫ్ డే ఆపించేయడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ చేయడం, యాక్టివిటీ చేసుకోవడం. భరత్ గారు ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్కో లేకపోతే ఓపెనింగ్స్కో పిలిస్తే సినిమా యాక్టర్లు అందరూ కూడా వస్తారు, సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఆయనతో పాటు పార్టిసిపేట్ చేస్తారని చెప్తున్నారు కదా ఆయన. మరి డబ్బులు ఏమైంది, ఎవరు వస్తారన్న? అంతేనా, డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారా? మొన్న ఎక్కడ ఎంట్రీలో చూస్తున్నాను, డబ్బులు ఇచ్చి సెలబ్రిటీస్ని తీసుకెళ్తారు అంటే. వాళ్ళు అడిగారు అదేంటి పిలిస్తే మీరు రారంటే, ఎవరు వస్తారు, డబ్బులు ఇచ్చే సంస్కృతి మొదలైంది, నాకు అది ఇష్టం కాదని చెప్పి మొన్న ఎక్కడ ఎంట్రీలో వింటా ఉన్నాను. అలాంటిది వాళ్ళ వృత్తే అది. ఇదేనా సినీ రంగానికి ఏదైనా ఓడబొడిచాడా ఇతని కోసం? కో స్టార్ కాబట్టి, ఎవరు కో యాక్టర్ కాబట్టి ఎవరిని వస్తారేమో. నువ్వు పదే కో స్టార్ అనకన్నా, ఎన్ని రోజులు ఆడిందో కూడా తెలియదు ఎవరికి, జనాలు మర్చిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.